ఈ 3 రహస్యాలు తెలుసుకోకపోతే రథసప్తమి అర్థం పూర్తిగా అర్థం కాదు. చివరి పాయింట్ అసలు చాలామందికి తెలీదు. అందుకే వీడియో చివరిదాకా చూడాల్సిందే. రథసప్తమి విశిష్టతేంటి? మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమిని జరుపుకుంటారు. ఈరోజు 2 కారణాల వల్ల చాలా పవిత్రం. 1. సూర్య జయంతి. పురాణాల ప్రకారం ఈ రోజునే కశ్యప ప్రజాపతి అదితీదేవికి సూర్యుడు జన్మించాడు. అందుకే దీనిని సూర్యభగవానుడి పుట్టినరోజుగా కూడా భావిస్తారు. 2. సూర్య రథం మళ్లే రోజు. రథ అంటే రథం, సప్తమి అంటే 7వ రోజు. ఈ రోజు నుంచి సూర్యుడు తన ప్రయాణాన్ని పూర్తిగా ఉత్తర దిశగా కొనసాగిస్తాడని నమ్మకం. దీనివల్ల ఎండలు పెరుగుతాయి, పంటలకు అనుకూల కాలం మొదలవుతుంది. అందుకే ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్, ఆరోగ్యం కోసం సూర్యుణ్ణి ఆరాధించాలి అని నానుడి. సూర్యుని రథానికి 7 గుర్రాలే ఎందుకు? పురాణాల్లో సూర్యుని రథానిలాగే గుర్రాలు 7 ఇవి కేవలం వాహనాలు కాదు, సింబాలిక్ అర్థం ఉంది. 1. 7 రంగుల ప్రతీక. సూర్యకాంతిలో ఉండే VIBGYOR 7 రంగులకు ఈ గుర్రాల సూచికలు. 2. కాలానికి చిహ్నం. సూర్యుడు కాలానికి అధిపతి కాబట్టి వారంలోని 7 రోజులను కూడా ఈ 7 గుర్రాలు సూచిస్తాయి. అంటే సూర్యుడు కాలాన్ని ముందుకు నడిపించే శక్తి అన్నమాట. అయితే తాబేలు సూర్యుడికెందుకు సంబంధం? ఇది చాలా మందికి తెలియని ఆసక్తికరమైన భాగం. 1. తండ్రి పేరులోనే అర్థం. సూర్యుని తండ్రి పేరు కశ్యప ప్రజాపతి. సంస్కృతంలో కశ్యప అంటే తాబేలు అనే అర్థం కూడా ఉంది. అందుకే సూర్యారాధనలో తాబేలుకు ప్రతీకాత్మక స్థానం ఉంది. 2. స్థిరత్వానికి చిహ్నం. విష్ణువు కూర్మావతారంలో మందర పర్వతాన్ని మోసి లోకానికి స్థిరత్వమిచ్చాడు. సూర్యుడు కూడా విష్ణుస్వరూపమే అని భావిస్తారు. అందుకే సూర్యుడు స్థిరమైన శక్తి, తాబేలు స్థిరత్వం అనే పోలిక. 3. యోగశాస్త్ర అర్థం. తాబేలు ప్రమాదం వచ్చినప్పుడు తన కాళ్లను చిప్పలోకి లాక్కుంటుంది. అలాగే యోగులు సూర్యోపాసన ద్వారా ఇంద్రియాలను బయట విషయాల నుంచి లోపలికి మళ్లించి ఏకాగ్రత సాధిస్తారు. ఇది ఆధ్యాత్మికంగా చాలా డీప్ కాన్సెప్ట్. క్లుప్తంగా చెప్పాలంటే సూర్యుడు ఆరోగ్యం, జీవశక్తి. గుర్రాలు కాల ప్రవాహం, టైం. తాబేలు స్థిరత్వం ప్లస్ ఏకాగ్రత. అందుకే రథసప్తమి కేవలం పండగ కాదు, ఇది ఆరోగ్యం, ప్రకృతి, ఆధ్యాత్మికత కలిసిన సంపూర్ణ కాన్సెప్ట్ డే.